దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లో ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయం 5 నుంచి 6 ప్రార్థన చేసుకుంటున్నారా? మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుంచి లైవ్, ఈవినింగ్ 6 to 9 అటెండ్ అవుతున్నారు. ఎందుకు నేను రోజు ఒక ఆత్మీయ తల్లిగా, ఒక తోటి సహోదరిగా మీతో నేను చెప్పడానికి, ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి కన్నా, తండ్రి కన్నా మిమ్మల్ని ప్రేమించే దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కష్టంలో, బాధలో, దుఃఖంలో, వేదనలో, ఒంటరితనంలో మనతో పాటు ఉండే దేవుడు. కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే, ఇంకా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, ఇదే రక్షణ దినం. యేసుని మీరు మీ పాపాలు క్షమించి నన్ను నీ బిడ్డగా చేర్చుకోమని, నా హృదయంలోకి రా ప్రభు అంటే, ఆయనకి ఏమి ఇవ్వక్కర్లో నీ హృదయాన్ని ఇస్తే చాలు, నీలోనికి వస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీకు రక్షకుడు ఉంటాడు, నీకు నిత్య జీవం పరలోకం ఉంటుంది. అంతేకాక క్రీస్తు నువ్వు ముందుకు సాగుతావు, దేవుడు నీకు తోడుండి ఈ లోకంలో కూడా నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఇవే కష్టాలా, ఇప్పుడు ఇవే బాధలా అని ఆత్మీయులు అనుకుంటున్నారా? ఎప్పటికి ఉండవండి, దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ ప్రతిదానికి ఒకటి మనం నేర్చుకోవాలి, ప్రభుతో ఉండటం, దేవునితో గడపడం, ఆయన ప్రార్థన చేయటం, వాక్యం ధ్యానించడం, దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవటం, క్రీస్తుతో ముందుకు సాగటం, ఇవన్నీ మనకి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టే ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మీరు ఏ కండిషన్లో ఉన్నా ఏం బాధపడద్దు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మీకు న్యాయం చేస్తాడు, ఆయన మీ పక్షంలో కృప చూపుతాడు. కాబట్టి ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం, అందరం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. నేను చదువుతున్నాను దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగును గాక, ధైర్యం తెచ్చుకొనమని నాతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడిస్తున్న మాట, దానియేలు ఉపవాస ప్రార్థనలు ఎంత గొప్ప కృప చూపాడు. ఈరోజు మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలైన, ఆరాధనలైన, స్తుతులైన, విజ్ఞాపనలైన వృధాగా పోవు. నీ కన్నీరు, గత కాలంలో నువ్వు కార్చిన ఉపవాస ప్రార్థనలను, గత కాలంలో నువ్వు చేసిన కన్నీటి ప్రార్థనకి దానియేలు గారికి ఇచ్చిన వాగ్దానం అండి నీకు నాకు ఇస్తున్నాడు. నీకు మరలా చెప్తున్నాను, నువ్వు నాకు బహుప్రియుడవు, నీకు శుభము కలుగును కాక, ధైర్యం తెచ్చుకో. ఎంత ధైర్యం అండి! నీకు మరలా చెప్తున్నాను, నేను నిన్ను లేవనెత్తబోతున్నాను, నువ్వు నాకు బహుప్రియుడవు, ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలగబోతున్నది. వింటున్నావా? ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలగబోతున్నది. ఈరోజు వాగ్దానం, ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలగబోతున్నది. కాబట్టి మీరు ఎవ్వరు బాధపడొద్దు, ఎప్పుడు ఇట్లా ఉంటామా అనుకోవద్దు, ఇక ముందు రోజులు ఎలా ఉంటాయనుకోవద్దు. దేవుడు మనకుంటే అన్నీ సమాధానపరుస్తాడు, అన్ని ప్రతికూలతలు కూడా అనుకూలపరుస్తాడు. మన ప్రార్థనలకు జవాబే ఆయన ఇచ్చే వాగ్దానాలు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సింది, గత కాలంలో చేసిన ప్రార్థనలన్నిటికీ మనం జవాబు పొందబోతున్నాం, విడుదల చూడబోతున్నాం. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. దేవుడిస్తున్న ఈ మాటను గట్టిగా పట్టుకోండి. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలుగును గాక. దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత చెల్లించి అందరం ప్రార్థన చేసుకుందాం. ఒకటి వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకొని
మీ ప్రియులందరికీ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని అందరికీ పంపి దేవుని స్తుతించండి, దేవుని దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగముతున్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత. అయ్యా, మమ్మల్ని ధైర్యం తెచ్చుకోమంటున్నావు, మాకు శుభము కలుగును గాక అంటున్నావు. ఏ బంధకాలు అవుతున్నాయో వాటన్నిటి నుంచి విడిపించి వివాహం కాని చక్కటి సంబంధాలు రావాలి, పిల్లలు లేని గర్భములు తెరవబడాలి, ఉద్యోగం లేని వారికి మంచి జాబ్స్, నేను ఆత్మీయంగా పడిపోయిన వారు లేవనెత్తండి. వారి కన్నీటి ఉపవాస ప్రార్థనలు ఎవరెవరు గత కాలాల్లో చేశారో వాటన్నిటికీ జవాబు ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు ఉంటే విడుదల పొందాలి, న్యాయం జరగాల ప్రభా వారికి. అంతేకాక భూ సంబంధమైన బంధకములు ఉంటే తొలగిపోయి న్యాయం చేయండి. ఇతరులకు డబ్బు ఇచ్చి వారి డబ్బు ఎవరెవరిని ఏడిపిస్తున్నారో యేసు నామములో వారి డబ్బు వారికి అందాలి, న్యాయం జరిగించండి. మధ్యవర్తులుగా మీడియేటర్స్ ఉండి ఎక్కడ చిక్కుపడ్డారో నీ బిడ్డలను విడిపించండి. ఇతర దేశాల్లో ఎవరు మా ప్రియులు భారతదేశం రావాలి, క్షేమంగా తీసుకురండి. ఇతర దేశాల నుండి వాగ్దానం తీసుకుంటున్న ప్రతి బిడ్డకి శుభముని, దీవెని, ఆరోగ్యముని, నెమ్మదిని, వారి దేశాల్లో రక్షణ కార్యాన్ని మీరు జరిగించండి. భారతదేశాన్ని రక్షించండి. మా సేవకుల్ని, సేవకుల వారి కుటుంబాలను కాపాడండి. క్రైస్తవ సమాజంలో సేవకుల ఐక్యత మీరు దయచేయండి. అయ్యా, ఈరోజు ఎంతమంది మ్యారేజ్ కుటుంబానికి శుభము, దీవెని, సంవత్సరం అంతా శుభము కలుగును గాక. ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ వారికి శుభము కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. అంతేకాక ప్రభా, ఎవరు సీరియస్గా ఉన్న విడుదలనిచ్చి స్వస్థపరిచి కల్వరి పరిచయం దీవించండి. నీ దైవజనం మీద, నా మీద, మా పిల్లల మీద నీ కృప, కాపుదలని, భద్రతని, శుభకార్యాలు జరిగించి మాకు తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఈ దినం దేవుని వాగ్దానం మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి పరిచయం చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. మార్నింగ్, ఈవినింగ్ లైవ్ వస్తుంది, చూడండి. మా కొరకు ప్రార్థించండి. మీరు ఎవ్వరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ ఉంటుంది, పాల్పొంది ప్రార్థన చేయించుకొని ఆదివారం ఫస్ట్ సర్వీస్లో దైవజనుడు ఉంటాడు. మార్నింగ్ 7 నుంచి 9 ఆదివారం బెల్లంపల్లిలో అటెండ్ అయ్యి రావచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో 3 ఆరాధనలు ఉంటాయి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 కలిసి వ్యక్తిగతంగా దేవుని ఆరాధించి ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.